గర్జిస్తే దెబ్బకే లేదు 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 మేము అప్ప చెప్తలేం తప్పు చేసినామని చెప్పలేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సరే ఈ పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే. దేశంలో మరి ఏ కారణం చేతనో కొంతమంది మంచి వాళ్ళని కూడా కాదనుకొని ఇద్దరు అటు 8 ఇటు 8 ఇచ్చారు. కాంగ్రెస్ కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు. వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకుందాం ఈసారి తప్పకుండా. ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది వేలు. ఇట్లా ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తిన్నాం. కానీ ఎంత దెబ్బ తిన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, ఒకటి మాత్రం పక్క ఒక్క రోజున కేసీఆర్ జపం లేకుండా ఒక్క స్పీచ్ ఉంటుందా? కేసీఆర్ పేరు తీయకుండా, బీఆర్ఎస్ సోషల్ మీడియా తిట్టకుండా ఒక్క ఉపన్యాసం ఉన్నదా ముఖ్యమంత్రిది? ఏడవైనా ఒకటే ఏడుపు, ఎక్కడ పోయినా ఒకటే ఏడుపు, ఒకటే రాగం. ముఖం బాగలేక అద్దంబల కొట్టుకున్నట్టు నడపశాత కాక రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత పచ్చి అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి అంటే, నిన్న మాట్లాడిన మాట ఒక్క నిమిషంలో మీకు చెప్తా, మీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి. ఈ రాష్ట్రం మంచిగున్నది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి. ఏమైనా లోపల సిరిపోయిన పని వేసుకున్న మీకెళ్ళి మాత్రం మంచిగా వేసుకుని మంచిగానే ఉన్నా అని చెప్పాలి. కానీ ఈ నేత అవలగాడంటే రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పులపాలైపోయింది, నా పరిస్థితి మొత్తం ఎత్తిపోయింది అట్లా చెప్పుకుంటాడు. ఎవడన్నా కదన్నా ఇప్పుడు నల్ల నిజం ఉందా? పచ్చి అబద్ధం అది. వాస్తవం ఏంది? ముఖ్యమంత్రి కనీసం లెక్కలు చెప్పిన కూడా సరిగ్గా చెప్తలేరు. వాస్తవం ఏంది? తెలంగాణ ఏర్పడిన నాడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పచెప్పిన నాడు, ఏది ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పిన నాడు 369 కోట్ల రెవెన్యూ మిగులుతోని మనకు అప్పచెప్పిన, రెవెన్యూ సర్ప్లస్ తోని మనకు అప్పచెప్పింది. మనం దిగిపోయిన నాడు 2022-23లో ఆనాడు మనకు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పచెప్తే మనం వాళ్లకు తిరిగి అప్పచెప్పిన నాడు 5,944 కోట్ల రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పింది. రెవెన్యూ మిగులు అంటే ఏంది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆదాయం, ఖర్చు. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది, రెవెన్యూ మిగులు. ఆ ఖర్చులు ఏమేమి ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో? ఏముంటుందంటే జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు, ఇవన్నీ